హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము మోడ్రన్ ఇండియా హిస్టరీ చూస్తున్నాం కదా. సో ఆల్రెడీ మోడ్రన్ ఇండియా గురించి ఇంపార్టెన్స్ ఏంటి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్కి కానివ్వండి, మెయిన్స్కి కానివ్వండి, మోడ్రన్ ఇండియా యొక్క వెయిటేజ్ ఎంత ఉంటుంది, దాన్ని ఎలా చదవాలి ఏంటి అని మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో మనం గాంధీ ఇన్ సౌత్ ఆఫ్రికా అన్న టాపిక్ని కూడా మనం స్టార్ట్ చేసాము. ఒకవేళ చూడనట్టయితే మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. గాంధీజీ సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ కంప్లీట్ అయింది. మనం గాంధీయన్ ఎరా అన్న టాపిక్ తీసుకున్నాం కదా, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కాబట్టి. సో ఈరోజు ఏంటి అంటే, గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ స్టార్ట్ చేసిన సత్యాగ్రహ అక్కడ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాన్ని ఆయన ఇండియాకి మళ్ళీ తిరిగి వచ్చేసారు కదా. వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాము లాస్ట్ వీడియోలో దట్ గాంధీజీ రిటర్న్ టు ఇండియా ఆన్ 9th January అని చెప్పి, అందుకనే మనం దాన్ని ప్రవాసీ భారతీయ దివస్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇప్పటికీ కూడా అని అనుకుంటున్నాం కదా. సో ఈరోజు ఏంటి అంటే, గాంధీజీ గారు ఇండియాకు వచ్చేసిన తర్వాత ఆయన యాక్టివిటీస్ ఎలా జరిగాయి అంటే, ఫర్దర్గా ఆయన నేషనల్ మూమెంట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఏం చేశారు, నేషనల్ మూమెంట్ కన్నా ముందు ఇండియాలో ఆయన చేసిన సత్యాగ్రహ ఏంటి అన్నవి ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనమాట. సో ఈరోజు ఆ టాపిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. న్యూ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది అందరికీ తెలుసు కదా. ఆల్రెడీ మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి మనకు ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే, మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్కి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, ఓకేనా. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఏంటి అంటే, మీరు ఆఫ్లైన్ అయినా తీసుకోవచ్చు. యూ కెన్ సెలెక్ట్ ఇదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్, రెండు ఉన్నాయన్నమాట. ఆఫ్లైన్ అయితే వీకెండ్ బ్యాచెస్ ఉన్నాయి. వీకెండ్ బ్యాచెస్ ఏంటి అంటే, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కాబట్టి మీరు వీక్ అంతా బిజీగా ఉంటారు కాబట్టి వీకెండ్లో మీకు ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే హైదరాబాద్లో అండ్ వైజాగ్లో, ఓకే, హైదరాబాద్ అండ్ వైజాగ్లో ఆఫ్లైన్ వీకెండ్ బ్యాచెస్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే సాటర్డేస్ అండ్ సండేస్. దీనికి ఫీ వచ్చేసి 70,000 రూపీస్. అండ్ త్రూ ఈఎంఐ మీరు పే చేయాలి అనుకున్నట్టయితే 5,000 రూపీస్ పర్ మంత్ లాగా మీరు పే చేయొచ్చు. ఒకవేళ మీరు 70,000 రూపీస్ ఈఎంఐ లాగా అయితే, అలా కాకుండా అట్ ఎ టైం పే చేయగలుగుతాను అన్నట్లయితే దెన్ అప్ఫ్రంట్ పేమెంట్ మీద, అంటే అట్ ఎ టైం మీరు పే చేసేటైతే 10% డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. సో న్యూ బ్యాచెస్ అనేది మీకు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రమ్ October 1st ఆన్వర్డ్స్ న్యూ బ్యాచెస్ ఉంటాయి మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ దెర్ ఆర్ వీకెండ్ బ్యాచెస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్, ఓకేనా, ఆఫ్లైన్ అయితే, ఓకే. అండ్ ఈ కోర్సెస్ అనేవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ప్రతిషా మేడం, మీ డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేసి మిమ్మల్ని గైడ్ చేస్తారనమాట, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆఫ్లైన్ బ్యాచ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. అండ్ ఆన్లైన్ బ్యాచ్ వచ్చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సంబంధించి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసమే ఆన్లైన్ బ్యాచ్ కూడా ఉందన్నమాట. ఆన్లైన్ బ్యాచ్ ఎట్లా ఉంటుంది అంటే, డైలీ 7 PM ఆన్వర్డ్స్ మీకు ఆఫీస్ టైమింగ్స్ అయిన తర్వాత ప్రతిరోజు 7 తర్వాత అండ్ సండేస్ కూడా ఉంటుంది ఆన్లైన్ బ్యాచ్ అయితే, ఓకే. దీనికి ఫీ వచ్చేసి 60,000 రూపీస్. అండ్ త్రూ ఈఎంఐ మీరు పే చేయొచ్చు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా పే చేయొచ్చు అనమాట. అలా కాకుండా మీరు అట్ ఎ టైం పే చేస్తాను అనేట్టయితే ఆన్ అప్ఫ్రంట్ పేమెంట్ యూ కెన్ గెట్ 10% డిస్కౌంట్, ఓకేనా. సో దీనికి కూడా న్యూ బ్యాచెస్ అక్టోబర్ నుండి స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ ఈ ఆన్లైన్ కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్, ఓకే. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. ఆన్లైన్ అయితే 7 PM తర్వాత అండ్ సండేస్ ఉంటుంది. ఆఫ్లైన్ అయితే వీకెండ్స్లో బ్యాచెస్ అనేది ఉంటాయి. అన్నిటికీ న్యూ బ్యాచెస్ అనేది అక్టోబర్ నుండి స్టార్ట్ అవ్వబోతున్నాయి, ఓకేనా. సో జనరల్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాకుండా మామూలుగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది ఉంది. దీనికి కూడా అక్టోబర్ నుంచి న్యూ బ్యాచెస్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో అక్టోబర్ నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవ్వబోతోంది, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ అయితే 70,000 రూపీస్, ఆన్లైన్ అయితే 60,000 రూపీస్. అండ్ ఈఎంఐ ఆప్షన్ త్రూ 5,000 రూపీస్ లాగా మీరు పే చేయొచ్చు. ఒకవేళ అట్ ఎ టైం పే చేసేటైతే 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఫీ అనేది వ్యాలిడ్ టిల్ 15th సెప్టెంబర్ వరకు, ఓకే. సో ఈ మంత్ 15th వరకు ఈ ఫీ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ బట్ కోర్సెస్కి మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. మీరు ఒక్కసారి కోర్స్కి ఫీ పే చేస్తే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి అయినా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్.
or else you can visit the website ltxclasses.com. Okay, let us start our session today. గాంధీజీ గారి గురించి మనం లాస్ట్ సెషన్లో గాంధీ ఇన్ సౌత్ ఆఫ్రికా చూసాం కదా. సో ఇప్పుడు ఈరోజు సెషన్లో ఏంటి అంటే గాంధీజీ ఇన్ ఇండియా, గాంధీజీస్ ఎంట్రీ టు ఇండియా. గాంధీజీ గారు ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. అయిన వెంటనే ఆయన ఏం చేశారు, ఓకేనా. సో గాంధీజీ గారి సత్యాగ్రహాస్ ఇన్ ఇండియా ఇనీషియల్ డేస్లో, ఓకేనా. మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం కదా, ఆయన హీ రిటర్న్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు ఇండియా ఆన్ Jan 9th 1915 హీ రిటర్న్ టు ఇండియా. సో ఈయన ఏం చేశారు అని అంటే, ఇక్కడ మనకి ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఒకటి అడిగారు. ఏంటి అంటే ఈయన నెక్స్ట్ 1 year పాటు ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీస్లోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఓకేనా. సో 1 year పాటు, నెక్స్ట్ 1 year అంటే ఫ్రమ్ 1915 to 16 ఈయన ఇండియా టూర్కి వెళ్ళారనమాట. మొత్తం ఇండియా అంతా ఒకసారి టూర్కి వెళ్ళేసి వచ్చారు. అంటే ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి స్టడీ చేయడం కోసం అని చెప్పి హీ వాజ్ ఆన్ ఏ టూర్ ఫర్ ఎంటైర్ ఇండియా అనమాట. టూర్కి వెళ్ళేసి వచ్చారు 1 year పాటు. అండ్ నో పొలిటికల్ పొజిషన్, ఆయన ఎలాంటి పొలిటికల్ పొజిషన్ తీసుకోలేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇందాక చెప్పాను కదా ప్రీవియస్ క్వశ్చన్ ఏం అడిగారు అని చెప్పి, మనం ఒకసారి గమనించినట్టయితే ఫ్రీడమ్ మూమెంట్ మనకి అప్పుడు 1914లో ఏం జరుగుతోంది, వరల్డ్ వార్ 1 జరుగుతోంది కదా. వరల్డ్ వార్ 1 జరుగుతున్న టైంలో ఎవరెవరికి మధ్య చెప్పండి. వరల్డ్ వార్ 1 అంటే ఫ్రాన్స్కి, రష్యా, యుఎస్, ఇటలీ, జపాన్ ఇవన్నీ ఒక గ్రూప్ వర్సెస్ ఎవరెవరికి, జర్మనీ, హంగేరీ, ఆస్ట్రియా, టర్కీ. సో ఇక్కడ మనము ఫ్రాన్స్, రష్యా, యుఎస్, ఇటలీ, జపాన్ని ఏమంటాము అని అంటే ఇవన్నీ బ్రిటన్కి అల్లీస్ కాబట్టి వీటిని అల్లీస్ అంటాం. ఓకే, ఇక్కడ జర్మనీ, హంగేరీ, ఆస్ట్రియా, టర్కీ ఉన్నాయి కదా, వీటిని యాక్సిస్ పవర్స్ అంటాం, ఓకేనా. సో ఇవి బ్రిటన్ సపోర్ట్, బ్రిటన్కి అల్లీస్ అంటే ఫ్రెండ్స్, ఓకేనా. సో బ్రిటన్కి అల్లీస్ అయినవి ఫ్రాన్స్, రష్యా, యుఎస్, ఇటలీ, జపాన్. అండ్ వీటికి ఆపోజిట్ గ్రూప్ యాక్సిస్ పవర్స్ అంటారు. అవి ఏంటి అంటే జర్మనీ, హంగేరీ, ఆస్ట్రియా, టర్కీ అనమాట. సో ఈ దేశాల మధ్య వరల్డ్ వార్ 1 జరుగుతోంది. ఇక్కడ మనకి 2 ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం మనం ఇప్పుడు, ఓకేనా. వరల్డ్ వార్ 1 జరుగుతున్న టైంలో వాట్ వాజ్ ద ఇండియాస్ రెస్పాన్స్ టు వరల్డ్ వార్ 1 అంటే ఇండియా రెస్పాన్స్ వరల్డ్ వార్ 1 టైంలో ఏ రూపంలో వచ్చింది అని అంటే హోమ్ రూల్ మూమెంట్, ఓకేనా. హోమ్ రూల్ మూమెంట్ అన్న పేరుతో మనం రెస్పాండ్ అయ్యాం వరల్డ్ వార్ 1కి, ఓకేనా. వి డిమాండెడ్ హోమ్ రూల్ కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అది హోమ్ రూల్ మూమెంట్. అండ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది దట్ హోమ్ రూల్ మూమెంట్లో ఇన్వాల్వ్ అయిన మెయిన్ లీడర్స్ ఎవరెవరు అని అంటే, ఒకరు వచ్చేసి యానీ బిసెంట్ అండ్ రెండవది బాలగంగాధర్ తిలక్ గారు కదా. సో వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ లీడర్స్ డ్యూరింగ్ హోమ్ రూల్ మూమెంట్ అనమాట. వీళ్ళిద్దరూ హోమ్ రూల్ లీగ్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. యానీ బిసెంట్ ఈజ్ యాక్చువల్లీ ఐరిష్ లేడీ. సో ఈమె ఐరిష్ హోమ్ రూల్ లీగ్ లైన్స్లోనే ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అని పెట్టి హోమ్ రూల్ మూమెంట్ని నడిపించారు యానీ బిసెంట్ అండ్ బాలగంగాధర్ తిలక్ గారు. నిన్న చెప్పుకున్నాం కదా, బాలగంగాధర్ తిలక్ గారు హీజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్. ఈయన ఒక ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ అనమాట, అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి లీడర్ బాలగంగాధర్ తిలక్ గారు. ఈయన ఇంకా యానీ బిసెంట్ గారు కలిసి హోమ్ రూల్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు డ్యూరింగ్ వరల్డ్ వార్ 1. సో ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ వాజ్ ఇండియాస్ రెస్పాన్స్ టు వరల్డ్ వార్ 1, ఓకేనా. వరల్డ్ వార్ 1కి ఇండియా రెస్పాన్స్ ఏది అని అంటే లైక్ అక్కడ బాయ్కాట్, అదే వందే మాత్రం మూమెంటా, ఓకేనా. సో ఇట్లా హోమ్ రూల్ మూమెంటా, క్విట్ ఇండియా మూమెంటా, ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ ఈజ్ హోమ్ రూల్ మూమెంట్ అనమాట. ఓకే, సో హోమ్ రూల్ మూమెంట్ ఈజ్ ద ఇండియన్ రెస్పాన్స్ టు వరల్డ్ వార్ 1. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్ అయితే, ఇప్పుడు ఇదే టైంలోనే కదా హోమ్ రూల్ మూమెంట్ అవుతున్న టైంలోనే గాంధీ గారు ఎంటర్డ్ ఇండియా. సో ఇప్పుడు హోమ్ రూల్ మూమెంట్ గురించి గాంధీ గారి ఒపీనియన్ ఏంటి అంటే హీ సపోర్టెడ్ ఇట్ ఆర్ అపోజ్డ్ ఇట్. ఆయన ఏం చేశారు అని అంటే యాక్చువల్గా హీ అపోజ్డ్, ఓకేనా. గాంధీ గారు అపోజ్డ్, గాంధీ అపోజ్డ్ హోమ్ రూల్ మూమెంట్, గాంధీ అపోజ్డ్ హోమ్ రూల్ మూమెంట్. ఎందుకు అని అంటే మనము నిన్ననే చెప్పుకున్నాం కదా సత్యాగ్రహ ప్రిన్సిపల్స్ ఆఫ్ గాంధీ. గాంధీ దృష్టిలో సత్యాగ్రహి అంటే ఎవరు?
హీ నెవర్ హ్యాడ్ అ హేట్రెడ్ టువర్డ్స్ హిజ్ ఈవిల్ కదా, అతని యొక్క ఈవిల్ పట్ల హేట్రెడ్ ఉండకూడదు, అంటే శత్రువు అయినా సరే అతని పట్ల ద్వేషం ఉండకూడదు అని నమ్ముతారు కదా గాంధీజీ గారు. సో ఒక పక్క ఆల్రెడీ బ్రిటన్ సఫర్ అవుతోంది, అది వరల్డ్ వార్ 2లో కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది మనకి. సో అలాంటి టైంలో మనం కూడా వాళ్ళ పట్ల ద్వేషం చూపించకూడదు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో గాంధీజీ గారు ఉన్నారు. కాబట్టి ఆ టైంలో హోమ్ రూల్ మూమెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ టైం అని ఆయన నాట్ కరెక్ట్ టైం టు లాంచ్ హోమ్ రూల్ మూమెంట్ అని ఆయన ఫీల్ అయ్యారు. దట్స్ వై హీ అపోజ్డ్ హోమ్ రూల్ మూమెంట్ అనమాట. బికాజ్ ఆల్రెడీ బ్రిటన్ ఈజ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద వార్. సో he opposed the home rule because it was not the బెస్ట్ టైం టు అజిటేట్ ఫర్ అని నమ్మారనమాట. కాబట్టి గాంధీజీ అపోజ్ చేశారు. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా. సో గాంధీజీ గారు ఇండియాకు వచ్చారు, 1 year పాటు టూర్కి వెళ్ళారు, ఎలాంటి పొలిటికల్ పొజిషన్ తీసుకోలేదు, అండ్ ఆ టైంలో అవుతున్న హోమ్ రూల్ మూమెంట్ని ఆయన అపోజ్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఆయన ఇంకొక మాట చెప్తారు, దట్ హీ వుడ్ నాట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ అన్లెస్ ఇట్ కంప్లీట్లీ యాక్సెప్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సత్యాగ్రహ. నేను నమ్మిన సత్యాగ్రహ అనే ప్రిన్సిపల్ని ఎవరైతే కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తారో ఆ పార్టీలో మాత్రమే నేను జాయిన్ అవుతాను, లేకపోతే ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వను అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్గా 1917 నుండి ఆయన యాక్టివిటీస్ అనేవి ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1917లో ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ చంపారన్ సత్యాగ్రహ. సో ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ చూద్దాం. ఇక్కడ గాంధీజీ గారు 3 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఒకటేమో చంపారన్ సత్యాగ్రహ, రెండవది అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, మూడవది కేదా సత్యాగ్రహ. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ చూస్తూ దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్ ఎలా వచ్చింది అన్నది కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తూ వస్తాను. ఓకేనా. చంపారన్ సత్యాగ్రహ ఇస్ ద ఫస్ట్ వన్ ఇన్ ద ఇయర్ 1917. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే, ఇది ఏ కైండ్ ఆఫ్ సత్యాగ్రహ? మనకి గాంధీజీ గారివి అయితే అది నాన్ కోఆపరేషన్ మూమెంట్ NCM అన్న అవుతుంది, లేకపోతే CDM సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అన్న అవుతుంది, లేకపోతే హర్తాళ్ అంటాం, హర్తాళ్ అంటే స్ట్రైక్ అని అర్థం అనమాట, ఇదన్నా అవుతుంది, లేకపోతే హంగర్ స్ట్రైక్ అంటే ఆమరణ నిరాహార దీక్ష అంటాం కదా, అదనమాట హంగర్ స్ట్రైక్. సో నాన్ కోఆపరేషన్ అంటే లైక్ మేము నీకు ట్యాక్సులు కట్టము ఇలా అంటాం కదా, మేము మీకు కోఆపరేట్ చెయ్యము, దట్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఈస్ కాల్డ్ నాన్ కోఆపరేషన్. సివిల్ డిసొబీడియన్స్ అంటే మేము మీ లాస్ని ఒబే చెయ్యము. ఓకేనా. డిసొబీడియన్స్ అంటున్నాం కదా, అంటే మీరు పెట్టిన చట్టాలని మేము ఒబే చెయ్యము, ఒకవేళ అవి అన్యాయంగా ఉన్నట్టయితే మేము ఒబే చెయ్యము అని అంటున్నాం, కాబట్టి దాన్ని సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అంటాం. హర్తాళ్ అంటే స్ట్రైక్, అండ్ హంగర్ స్ట్రైక్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు అది ఆమరణ నిరాహార దీక్ష ఇలాంటివి అనమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్క సత్యాగ్రహ అది ఏ కేటగిరీ, వీటిల్లో ఏ కేటగిరీ కిందికి వెళ్తుంది? 1 ఇదొకటి, 2 హర్తాళ్ ఈస్ 3, అండ్ 4th వన్ హంగర్ స్ట్రైక్. ఈ 4 కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీలోకి వెళ్తుంది. అది ఏ కేటగిరీది అని చెప్పి క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం చంపారన్ సత్యాగ్రహ అనేది చూద్దాం. అసలు ఈ చంపారన్ సత్యాగ్రహ అని దీనికి ఎందుకు పేరు వచ్చింది అంటే, చంపారన్ అనేది ఒక విలేజ్ పేరు అనమాట. ఓకేనా. ఇట్ ఈజ్ ఇన్ బీహార్. చంపారన్ అనేది ఎక్కడుంది? బీహార్లో ఉంది. ఓకే. ఈ చంపారన్ సత్యాగ్రహకి గాంధీజీ గారు ఎందుకు వెళ్ళారు అని అంటే, గాంధీజీ గారు వాజ్ రిక్వెస్టెడ్ బై ఎ లీడర్ కాల్డ్, ఈయన పేరు చాలా ఇంపార్టెంట్, రాజ్ కుమార్ శుక్లా. ఓకే. రాజ్ కుమార్ శుక్లా అనే ఆయన ఇన్వైట్ చేయడంతో గాంధీజీ గారు హీ విజిటెడ్ చంపారన్కి వెళ్ళారు, యాజ్ హీ వాజ్ ఇన్వైటెడ్ బై రాజ్ కుమార్ శుక్లా అనమాట. అయితే అసలు అక్కడ ఇష్యూ ఏంటి? రాజ్ కుమార్ శుక్లా గారు గాంధీజీ గారిని ఎందుకు ఇన్వైట్ చేశారు అని అంటే, యాజ్ హీ వాజ్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద సిస్టమ్ ఆఫ్ तीन कतिया सिस्टम. ఓకే.
తీన్ కతియా సిస్టమ్ అనే సిస్టమ్కి వ్యతిరేకంగా రాజ్ కుమార్ శుక్లా గారు పోరాడుతున్నారు. సో ఈయన ఆల్రెడీ గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికాలో అంత సక్సెస్ఫుల్గా లీడ్ చేసిన తర్వాత హీ వాజ్ ఇంప్రెస్డ్ అండ్ ఇన్వైటెడ్ గాంధీజీ గారు టు విజిట్ చంపారన్ సత్యాగ్రహ అండ్ అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ దిస్ తీన్ కతియా సిస్టమ్ అనమాట. అసలు ఈ తీన్ కతియా సిస్టమ్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, అప్పుడు యాక్చువల్గా మనకి దీని బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అని అంటే ఈ ఇయర్స్లో ఇండియాలో ప్రింటింగ్ ప్రెస్ అనేది ఎక్కువ అవుతోంది. ఓకేనా, సో ప్రింటింగ్ ప్రెస్ అంటే ఏంటి, మనకి పేపర్స్ అవి పబ్లిష్ చేయడానికి కదా. సో దానికి ఏం అవసరం ఉంటుంది అని అంటే ఇండిగో. ఓకే, ఇండిగో ఈజ్ ద మోస్ట్ రిక్వైర్డ్ వన్. ఇండిగో అంటే ఏంటి అని అంటే నీలిమందు, అంటే బ్లూ కలర్ అనమాట. బ్లూ అంటాం కదా, మనం బ్లూ వాడతాం కదా. సో ఈ ఇండిగో అనేది చాలా అవసరం పడింది అప్పుడు. సో కాబట్టి ఈ ఇండిగో అనేదాన్ని ఎక్కడో పండించి తెచ్చుకోవడం కన్నా ఇండియాలోనే కల్టివేట్ చేయాలి అని చెప్పి బ్రిటిషర్స్ భావించడం జరిగింది. సో అక్కడ ఏం జరిగింది అంటే ఈ చంపారన్ అనే చోట యాక్చువల్గా రైతులు ఫుడ్ క్రాప్స్ వేసేవాళ్ళు. ఓకేనా, ఫుడ్ క్రాప్స్ వేస్తున్న ప్లేస్లో వాళ్ళ చేత బలవంతంగా ఈ ఇండిగో ప్లాంటేషన్స్ని వేయించడం జరిగింది. ఓకేనా, ఇండిగో ప్లాంటేషన్స్ని వేయించడం జరిగింది. సో అయితే ఈ తీన్ కతియా సిస్టమ్ అంటే ఏంటి అంటే తీన్ అంటే 3 కదా, తీన్ కతియా అంటే 3/20th పార్ట్ అని. ఓకే, తీన్ కతియా అంటే 3/20th పార్ట్ అని చెప్పి అంటే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ ఏదైతే ఇప్పుడు ఒక ఫార్మర్ ల్యాండ్ ఎంతైతే ఉందో అందులో 3/20th పార్ట్ కంపల్సరీగా ఇండిగో ప్లాంటేషన్సే వెయ్యాలి, నాట్ ఫుడ్ క్రాప్స్. ఓకేనా, అండ్ దానికి ఎంత డబ్బులు ఇవ్వాలి అన్నది కూడా బ్రిటిషర్సే డిసైడ్ చేసేవాళ్ళు. అది అంత ప్రాఫిట్స్ వచ్చేవి కాదు. అది ఒక ఇష్యూ. ఇంకొక ఇష్యూ ఏంటి అని అంటే ఒకసారి ఇండిగో పంట వేసిన తర్వాత సాయిల్ దాని యొక్క ఫర్టిలిటీని కోల్పోతుంది. కాబట్టి మళ్ళీ తర్వాత నెక్స్ట్ సైకిల్లో వాళ్ళు ఆ ఫార్మర్స్ ఫుడ్ క్రాప్స్ వేసినా కూడా వాళ్ళకు పండేవి కావు. కాబట్టి ఫార్మర్స్ వర్ అట్ లాస్ అనమాట బికాస్ ఆఫ్ దిస్ తీన్ కతియా సిస్టమ్. కాబట్టి అక్కడున్న ఈ ఇండిగో ప్లాంటేషన్స్ వేసిన ఈ రైతులు అలాంగ్ విత్ దైర్ లీడర్ దిస్ రాజ్ కుమార్ శుక్లా గారు వాళ్ళు రివోట్ అయ్యారు. అండ్ వాళ్ళు గాంధీజీ గారిని ఈ చంపారన్కి ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి. ఓకేనా, కాబట్టి గాంధీజీ గారు చంపారన్ సత్యాగ్రహకి వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ ఈయన ఏం చేశారు అంటే గాంధీజీ గారితో పాటు ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గాంధీజీ గారితో పాటు ఇంకెవరెవరు మెయిన్ లీడర్స్ ఉన్నారు అని అంటే రాజేంద్ర ప్రసాద్, ఇది ప్రీవియస్ క్వశ్చన్. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అనుగ్రహ నారాయణ సిన్హా వీళ్ళిద్దరూ ఇంపార్టెంట్ లీడర్స్ అలాంగ్ విత్ గాంధీజీ హూ పార్టిసిపేటెడ్ ఇన్ చంపారన్ సత్యాగ్రహ అనమాట. అయితే చంపారన్కి వెళ్ళిన గాంధీజీ గారు అక్కడ సత్యాగ్రహం చేయడంతో అది సక్సెస్ఫుల్ అయ్యి గవర్నమెంట్ అపాయింటెడ్ ఏ కమిషన్ టు లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ అనమాట. గవర్నమెంట్ అపాయింటెడ్ ఏ కమిషన్ టు లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ. అండ్ ఆ కమిషన్లో గాంధీజీ గారు కూడా ఒక మెంబర్గా ఉన్నారు. ఫైనల్గా రిజల్ట్ ఏంటి అంటే దిస్ తీన్ కతియా సిస్టమ్ ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్నాం కదా మనము 3/20th పార్ట్లో కంపల్సరీగా ఇండిగోనే పండించాలి అని. ఈ తీన్ కతియా సిస్టమ్ వాజ్ అబాలిష్డ్, దీన్ని ఎత్తివేయడం జరిగింది. అండ్ ఏవైతే ఇల్లీగల్ డ్యూస్ ఉన్నాయో ఆ డ్యూస్లో 25% ఆఫ్ డ్యూస్ కూడా రీయింబర్స్ చేయడం జరిగింది ఫార్మర్స్కి. ఓకేనా, సో ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు, చంపారన్ సత్యాగ్రహ అనేది ఒక వెరీ వెరీ సక్సెస్ఫుల్ మూమెంట్ అని చెప్పచ్చు. గాంధీజీ గారి యొక్క ఫస్ట్ సత్యాగ్రహ ఇన్ ఇండియా చంపారన్ సత్యాగ్రహ. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ గాంధీజీ గారు ఏమన్నారు, వాళ్ళ సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. తీన్ కతియా సిస్టమ్ని మేము ఒబే చెయ్యము అని చెప్పి గాంధీజీ గారు ఫైట్ చేశారు. కాబట్టి మనము ఈ సత్యాగ్రహాన్ని ఏ కైండ్ ఆఫ్ సత్యాగ్రహ అని అనొచ్చు. ఇక్కడ ఆయన ఒబే చేయలేదు కాబట్టి సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్. అవునా, ఇది ఫస్ట్ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ ఆఫ్ గాంధీజీ ఇన్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఇది
ఫస్ట్ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ ఆఫ్ గాంధీ ఇన్ ఇండియా అన్నమాట. ఓకే, సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇది చంపారన్ సత్యాగ్రహ అంటే. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ సత్యాగ్రహ ఆఫ్ గాంధీజీ గారు. అదేంటి అంటే అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. సో అసలు ఈ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అంటే ఏంటి, దీనికి గాంధీజీ గారికి సంబంధం ఏంటి, అక్కడ ఏం జరిగింది అన్నది చూద్దాం. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ఎప్పుడు జరిగింది అంటే 1918 మార్చ్లో జరిగింది. ఓకే, 1918 మార్చ్లో జరిగింది. సో ఈ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ఇష్యూ ఏంటి యాక్చువల్గా అన్నది చూద్దాం. ఫస్ట్ ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ ఇష్యూ ఈజ్ నాట్ విత్ ద గవర్నమెంట్. ఓకేనా, ఇక్కడ ఇష్యూ మిల్, ఈ అహ్మదాబాద్లో ఉన్న మిల్ ఉంటుంది కదా, ఆ మిల్ యొక్క ఓనర్స్కి వర్సెస్ ఆ మిల్ యొక్క వర్కర్స్కి. ఓకేనా, మిల్ యొక్క ఓనర్స్కి ఇంకా వర్కర్స్కి మధ్య ఉన్న ఇష్యూ. అయితే దీంట్లో గాంధీజీ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ ఏంటి అని అంటే ప్లేగ్ బోనస్ గురించి. ఓకేనా, ప్లేగ్ బోనస్ అంటే ఏంటి అంటే ఆ కాలంలో ప్లేగ్ అనే డిసీజ్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉండేది కదా. సో ఆ ప్లేగ్ వచ్చి చాలామంది వర్కర్స్ సఫర్ అయ్యేవాళ్ళు. సో ఆ ప్లేగ్ వ్యాధికి సంబంధించి బోనస్ ఇవ్వాలి. సో ఆ ప్లేగ్ డిసీజ్ వచ్చింది కాబట్టి దానికోసం అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఫినాన్షియల్గా బోనస్ ఇవ్వాలి అన్నది ఒక పాయింట్ అయితే. అండ్ మనకందరికీ తెలుసు ఆ టైంలో ఏమవుతోంది, వరల్డ్ వార్ 1 జరుగుతుంది. సో వరల్డ్ వార్ 1 వల్ల ఏమైంది అని అంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా విపరీతంగా పెరిగిందనమాట. అంటే ప్రైజెస్ అనేవి విపరీతంగా హైక్ అయ్యాయి. సో ఇన్ఫ్లేషన్ తట్టుకోలేక వాళ్ళు ఏమడుగుతున్నారు అని అంటే శాలరీలో హైక్ అడుగుతున్నారు. ఓకేనా, సో కాబట్టి ప్లేగ్ బోనస్ ఇష్యూ ఒకటైతే ఇన్ఫ్లేషన్ ఇష్యూ ఇంకోటి. ఈ రెండు ఇష్యూస్ వల్ల అహ్మదాబాద్ మిల్ ఓనర్స్కి ఈ వర్కర్స్ అనేవాళ్ళు వ్యతిరేకంగా చేస్తున్న స్ట్రైకే అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. సో వర్కర్స్ ఏం చేస్తున్నారు అన్నది చూద్దాం. ఇప్పుడు వర్కర్స్ డిమాండెడ్, ఈ వర్కర్స్ ఎంత డిమాండ్ చేస్తున్నారు అంటే వర్కర్స్ డిమాండెడ్ 50% ఇంక్రీజ్ ఇన్ వేజెస్. 50% ఇంక్రీజ్ ఇన్ వేజెస్, వాళ్ళకి ఇచ్చే వేజెస్లో 50% హైక్ చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. దానికి మిల్ ఓనర్స్ ఒప్పుకోలేదు. సో దే వెంట్ ఆన్ ఫర్ స్ట్రైక్ అనమాట. స్ట్రైక్కి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మనం చూడాల్సింది, ఇందాక మనము చంపారన్ సత్యాగ్రహాలో హూ ఇన్వైటెడ్ గాంధీజీ ఫర్ చంపారన్, రాజ్ కుమార్ శుక్లా గారు కదా. అలా అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్కి గాంధీజీ గారిని ఇన్వైట్ చేసిండేది ఎవరు అని అంటే ఇక్కడ ఒక లేడీ అనమాట. ఆమె పేరు అనసూయ సారాభాయ్. ఈ అనసూయ సారాభాయ్ అనే ఆమె ఇన్వైటెడ్ గాంధీ టు అహ్మదాబాద్. అనసూయ సారాభాయ్ గారు గాంధీజీని అహ్మదాబాద్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకేనా, సో అనసూయ సారాభాయ్ అనే ఆమె ఎవరు అని అంటే యాక్చువల్లీ షీఈ్ అ సోషల్ వర్కర్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ మిల్ ఓనర్స్కి వ్యతిరేకంగా ఈ వర్కర్స్ ఫైట్ చేస్తున్నారు కదా. ఈ మిల్ ఓనర్స్లో ఒక ఓనర్ పేరు, వన్ ఆఫ్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ అహ్మదాబాద్ మిల్ ఈజ్ అంబాలాల్ సారాభాయ్ అనమాట. ఓకేనా, ఈ అంబాలాల్ సారాభాయ్ అనే ఆయన వాళ్ళ సిస్టరే అనసూయ సారాభాయ్. ఓకే, వీళ్ళ సిస్టరే అనసూయ సారాభాయ్. కానీ ఈవిడ ఒక మంచి సోషల్ వర్కర్ కాబట్టి తన బ్రదర్కి వ్యతిరేకంగా చేస్తున్న కూడా వర్కర్స్ అందులో ఉన్న మంచి కాజ్ని చూసి ఈ అనసూయ సారాభాయ్ గారు షీ ఇన్వైటెడ్ గాంధీజీ టు పార్టిసిపేట్ ఇన్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అనమాట. ఓకేనా, సో గాంధీ అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే అంబాలాల్ సారాభాయ్ అన్నాం కదా మనము ఒక ఓనర్ అని చెప్పి. ఈ అంబాలాల్ సారాభాయ్ గారు గాంధీజీకి మంచి ఫ్రెండ్. ఓకే, సో గాంధీజీస్ ఫ్రెండ్ అనమాట ఈ అంబాలాల్ సారాభాయ్ గారు. కానీ కూడా ఇక్కడ మీకు అందరికీ ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో దట్ గాంధీజీ గారు బిలీవ్స్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్
ట్రూత్, ఎప్పుడైనా సత్యము, ధర్మాన్నే నమ్ముతారు. కాబట్టి ఇక్కడ ధర్మం ఎవరి సైడ్ ఉంది? తన ఫ్రెండ్ అయినా కూడా ఈయనకు సపోర్ట్ చేయకుండా వర్కర్స్ సైడ్ సత్యం, ధర్మం ఉంది కాబట్టి వాళ్ళ పక్క నిలబడి గాంధీజీ గారు స్ట్రైక్ చేసి వాళ్ళ కాజ్ని గెలిపించడం జరిగింది. ఓకేనా, వాళ్ళ కాజ్ని గెలిపించడం జరిగింది. సో ఫైనల్గా మిల్ ఓనర్స్ తగ్గారు. అండ్ ఈయన ఏం చేశారు, గాంధీజీ గారు ఎలా ఒప్పించారు అని అంటే, ఇక్కడ ఫాస్ట్ అంటూ డెత్ అంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల స్ట్రైక్ని విరమించి ఫైనల్గా ఏం జరిగింది, 35% వేజ్ హైక్కి ఒప్పుకున్నారు. 35% వేజ్ హైక్కి ఒప్పుకోవడం జరిగిందనమాట ఓనర్స్. సో 50% డిమాండ్ చేశారు కదా, మధ్యలో నెగోషియేషన్స్ జరిగి 35% వేజ్ హైక్ అనేది అయ్యింది. అండ్ సో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ఈజ్ ఆల్సో ఎ వెరీ సక్సెస్ఫుల్ మూమెంట్ ఆఫ్ గాంధీజీ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఏంటి, ఫాస్ట్ అంటూ డెత్ చేశారు కదా, కాబట్టి ఇది ఫస్ట్ హంగర్ స్ట్రైక్ ఆఫ్ గాంధీజీ, ఫస్ట్ హంగర్ స్ట్రైక్ ఆఫ్ గాంధీ ఇన్ ఇండియా అనమాట. ఫస్ట్ హంగర్ స్ట్రైక్ ఆఫ్ గాంధీ ఇన్ ఇండియా. ఇండియాలో ఆయన చేసిన ఫస్ట్ హంగర్ స్ట్రైక్ ఏది అని అంటే అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈవెంట్ ఆఫ్ గాంధీజీ ఇన్ ఇండియా. థర్డ్ వన్ ఏంటి అంటే ఖేదా సత్యాగ్రహ. ఓకే, ఖేదా సత్యాగ్రహ అసలు ఎప్పుడు జరిగింది, ఏంటి ఖేదా సత్యాగ్రహ అంటే అనేది చూద్దాం. ఖేదా సత్యాగ్రహ కూడా 1918లోనే జరిగింది, ఆఫ్టర్ దిస్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. ఓకేనా, అసలు ఈ ఖేదా సత్యాగ్రహ అంటే ఏంటి అంటే, ఈ ఖేదా అనేది ఒక విలేజ్ అనమాట. ఖేదా అనేది ఒక విలేజ్ ఇన్ గుజరాత్. ఓకేనా, సో ఖేదా అనేది ఒక విలేజ్ ఇన్ గుజరాత్ అనమాట. అయితే ఇక్కడ ఈ సత్యాగ్రహం దేనికోసం జరిగింది అని అంటే 1918లో అన్నాం కదా, 1918లో. సో ఇక్కడ 1918లో సివియర్ డ్రాట్ వచ్చిందనమాట డ్రాట్ ఇన్ ఖేదా. అయితే అప్పుడు ఒక రెవెన్యూ కోడ్ ఉంది. ఆ రెవెన్యూ కోడ్ ప్రకారం ఏంటి అని అంటే, ఈల్డ్ లెస్ దాన్ 1/4 ఆఫ్ నార్మల్. ఓకే, ఈల్డ్ ఈజ్ లెస్ దాన్ 1/4 ఆఫ్ నార్మల్ ప్రొడ్యూస్. అంటే మామూలుగా ఎంత ప్రొడ్యూస్ అయితే, ఎంత పంట అయితే పండుతుందో అంతలో 1/4 కన్నా తక్కువ కనుక ఈల్డ్ ఉంటే, బికాస్ ఆఫ్ దిస్ డ్రాట్ వల్ల పండాల్సిన పంట నార్మల్ ప్రొడ్యూస్లో 1/4 కన్నా తక్కువ కనుక పండితే నో నీడ్ టు పే ట్యాక్స్ అనమాట. నో నీడ్ టు పే ట్యాక్స్ అంటే ట్యాక్స్, పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు రెవెన్యూ కోడ్ ప్రకారం ఇది రూల్. ఏంటి అని అంటే, నార్మల్ పంట కన్నా 1/4 కన్నా తక్కువ ఈల్డ్ కనుక ఉంటే, బికాస్ ఆఫ్ డ్రాట్, దే నో నీడ్ టు పే ట్యాక్సెస్ అకార్డింగ్ టు రెవెన్యూ కోడ్. బట్ ఈ రెవెన్యూ కోడ్ని ఫాలో అవ్వకుండా ఇంత సివియర్ డ్రాట్ వచ్చినా కూడా ఖేడాలో అక్కడున్న ఫార్మర్స్ని దే ఆర్ ఫోర్సింగ్, బ్రిటిషర్స్ ఆర్ ఫోర్సింగ్ ద ఫార్మర్స్ టు పే ట్యాక్స్ అనమాట. కాబట్టి ఈ ఇష్యూకి వ్యతిరేకంగా గాంధీజీ గారు ఖేదా సత్యాగ్రహాన్ని చేయడం జరిగింది. ఓకేనా, సో గాంధీజీ సెడ్ నో నీడ్ టు పే ట్యాక్సెస్, నో ట్యాక్స్ అని చెప్పి గాంధీ గారు చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్ లీడర్ ఎవరు అని అంటే, మెయిన్ లీడర్ హియర్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇస్ ద మెయిన్ లీడర్ in Kheda Satyagraha. Okay na, Sardar Vallabhai Patel is the main leader here. And finally government came for compromise. Government ఒప్పుకునింది దీనికి. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ అగైన్ చూడండి, ఇక్కడ ట్యాక్స్ కట్టద్దు అని అన్నారు, అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో ఖేదా సత్యాగ్రహ ఇస్ ద ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆఫ్ గాంధీజీ. ఓకే, ఇక్కడ మనము ప్రతి ఒక్క సత్యాగ్రహం దాని టైప్ ఏంటి, దాంట్లో ఇన్వాల్వ్ అయిన లీడర్స్ ఎవరు, అండ్ కాజ్ ఏంటి, అండ్ ఫైనల్లీ రిజల్ట్ ఏంటి, ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. అండ్ అది ఏ కైండ్ ఆఫ్ సత్యాగ్రహ అన్నది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ CDM, చంపారన్ వచ్చేసి ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ వచ్చేసి ఫస్ట్ హంగర్ స్ట్రైక్, ఖేదా సత్యాగ్రహ వచ్చేసి ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో ఇవి 3 ఇంపార్టెంట్. అండ్ ఇన్వాల్వ్ అయిన లీడర్స్ ఎవరు అన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా రిజల్ట్ ఏంటి అని అంటే, గాంధీజీ గారు ఇండియాలో చేసిన ఈ 3 సత్యాగ్రహాలు కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి. సో అగైన్ ద ఎఫికసీ ఆఫ్ ద సత్యాగ్రహ వాస్ ప్రూవ్డ్. అండ్ ఇక్కడ మాసెస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మళ్ళీ ప్రూవ్ అయింది.
ఓకేనా. అండ్ ఇండియాలో ఈ గాంధీ గారు టేకప్ చేసిన ఈ 3 సత్యాగ్రహాలు సక్సెస్ఫుల్ అవ్వడంతో గాంధీజీ గారికి ఇండియాలో విపరీతమైన రెస్పెక్ట్ అనేది పెరిగింది, పర్టికులర్లీ ఇన్ మాసెస్ అంటే జనరల్ పీపుల్ అనమాట. అంటే ఎవరైతే ఇల్లిటరేట్స్ అట్లా ఉన్నారో వాళ్ళల్లో విపరీతమైన రెస్పెక్ట్ అనేది పెరిగిందనమాట గాంధీజీ గారి పట్ల. అండ్ యూత్ చాలా ఇన్స్పైర్ అయ్యారు గాంధీజీ గారిని చూసి. అండ్ వాళ్ళు ఫుల్ కమిట్మెంట్ ఇచ్చారు, గాంధీజీ గారు ఏం చెప్తే మేము అది చేస్తాము అన్న కమిట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఈ 3 సత్యాగ్రహాల యొక్క సక్సెస్ అనేది గాంధీజీ గారు ఫర్దర్గా లీడ్ చేసిన మూమెంట్స్ అన్నిటికీ ఆయనకి ఒక మంచి మాస్ బేస్ని క్రియేట్ చేసింది. నేషనల్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మాసెస్ యొక్క సపోర్ట్ ఎంత అవసరమో అన్నది ఆయనకు తెలుసు. కాబట్టి ఈ 3 సత్యాగ్రహాల్ని సక్సెస్ఫుల్ చేసి ఆ మాసెస్ యొక్క సపోర్ట్ని గ్యాదర్ చేసిన గాంధీజీ గారు ఫర్దర్గా నేషనల్ మూమెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు అన్నది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చూసామో గాంధీజీ గారు అసలు ఒక లీడర్గా ఎలా ఎదిగారు అన్నది సౌత్ ఆఫ్రికాలో అన్నది లాస్ట్ వీడియోలో చూసాము. అండ్ ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు అని అంటే చంపారన్ సత్యాగ్రహ, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఆ తర్వాత కేదార్ సత్యాగ్రహ, ఈ 3 యొక్క క్రోనాలజీ కూడా అడుగుతారు మనకి క్వశ్చన్స్లో, ఓకేనా. కరెక్ట్ ఆర్డర్లో పెట్టండి అని. ఫస్ట్ చంపారన్, ఆ తర్వాత అహ్మదాబాద్, ఆ తర్వాత కేదార్ సత్యాగ్రహ. సో ఇలా ఈ 3 చేసిన గాంధీజీ గారు ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్నామో కేదార్ సత్యాగ్రహ 1918లో. సో 1918లో కేదార్ సత్యాగ్రహ సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ గాంధీజీ గారు ఏం చేశారు అండ్ నేషనల్ మూమెంట్ తర్వాత ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అన్నది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం, ఓకే. టిల్ దెన్ కీప్ వ్యూయింగ్ ద వీడియోస్. అండ్ హియర్ ఇస్ అ క్వశ్చన్ ఫర్ యూ, ప్రిలిమ్స్ క్వశ్చన్. ట్రై టు ఆన్సర్ దిస్. అండ్ లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ బి, ఓకేనా. సో కరెక్ట్ పెట్టిన వాళ్ళు చూసుకోండి, ఒకవేళ లేకపోతే మీరు మళ్ళీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ వీడియోలో మనము అంటూ దిస్ లాస్ట్ అనే బుక్ గురించి గాంధీజీ గారు దాన్ని గుజరాతీలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అని చెప్పాను. అండ్ ఆ ప్రిలిమ్స్ క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ బి, ఓకే. అండ్ హియర్ ఈజ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ రిగార్డింగ్ చంపారన్ సత్యాగ్రహ. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అండ్ కామెంట్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్, ఓకేనా. సో ఇదన్నమాట క్వశ్చన్. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫర్ యూ రిగార్డింగ్ చంపారన్ సత్యాగ్రహ, ఓకేనా. సో ఆన్సర్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, ఆల్ ద బెస్ట్, బై.